మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోజినగర్ ప్రాంతానికి రాబోతున్నారు. ఇక్కడ ఏదైతే 42 ఫ్లాట్లు కూల్చివేస్తున్నారో ఆ బాధితులంతా కూడా పరామర్శించే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి భరోసా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా వివాదంలో ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ వాళ్ళు పూర్తిగా ఆపమని ఇక్కడ బాధితులు ఎంత వేడుకున్నా కానీ ఇల్లు అనేది కూల్చిన పరిస్థితి కనిపించింది. దీంతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి కలిశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడైతే ఇల్లు కోలుగొట్టారో ఆ ప్రదేశానికి వచ్చి నేను పరిశీలిస్తాను, మీతో మాట్లాడతానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ కూడా ఇచ్చిన పరిస్థితి. మనతో పాటు ఆ బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. మరి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? మాకు జరిగిందంతా మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకుంటున్నామండి. మేము 30 ఏళ్ళ కష్టపడి ఇట్లా ఇల్లు నిర్మించుకుంటే 3 నిమిషాల్లో కూలగొట్టేశారు సార్. 3 నిమిషాలు మా కష్టార్జితం అంతా ఇందులోనే ఉంది. మేము నడి రోడ్డు మీద ఈ రోజున పిల్లలతో రోడ్డు మీద జీవిస్తున్నాం సార్. మాకు బ్యాంక్ లోన్ 25 లక్షలు ఉందండి. అటు లోన్ కట్టాలా, మేము ఇంటి రెంట్లు కట్టుకోవాలా, పిల్లల ఎడ్యుకేషన్ చూడాలా. మాకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సార్. మా స్థలాలు మాకు కావాలి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు కదా, మీరు అప్పుడు ఏం చెప్పారు ఆయనతోటి? ఆయన ఏ విధంగా స్పందించారు? మాకు 3వ తారీఖు ఇల్లు కూల్చేశారు. తెల్లవారుజామున వచ్చేసి కూల్చేశారు. కోర్టు టైం కన్నా ముందే వచ్చేసి కూల్చేశారు. ఈ విషయం అంతా మేము బిడో మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడం వల్ల ఇలా జరిగిందన్న అని వెళ్ళి జగనన్నకి చెప్పుకున్నాము. జగనన్న ఉండి మీకు అండగా నేను ఉంటాను అని ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మా దగ్గరికి వస్తున్నారు. మాకు న్యాయం మీ ద్వారా చేయించమని మేము అడుగుతున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని చెప్పారు, కానీ ఆ అడ్వకేట్లు కానీ వచ్చిన వాళ్ళు కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే హార్డ్ కాపీ మీరు చూపిస్తామని చెప్పినా కానీ పట్టించుకునే పరిస్థితి కనిపించింది సార్. మొత్తం ఇంకా అమ్ముడుపోయింది సార్. న్యాయం అమ్ముడుపోయింది. మొత్తం అందరినీ కొనేసారు. అసలు ఈ సొసైటీకి మహదేవ్ ల్యాండ్ మాఫియా, మొత్తం ల్యాండ్ మాఫియా అందరినీ కొనేసారు సార్. పార్టీ నాయకులు కూడా కొంచెం బయటికి రావాలండి. ఒక్కొక్కరు ఒక అమ్మ, అది ఏం జరిగింది ఆ రోజు 3వ తారీఖు? ఎందుకంటే మీరు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న పరిస్థితి కనిపించింది. అడ్డుకుండా ఆపమని చెప్పినా కానీ నిర్దాక్షిణ్యంగా కొట్టేసిన పరిస్థితి. మేము ఆపండి మాకు స్టే ఉందని అడుగుతున్నా కానీ నిర్దాక్ష్యంగా లాయర్ గిరి గారు, సురకాసి వెంకట శ్రీనివాసరావు గారు ఇద్దరు అసభ్యకరంగా మాట్లాడి వెళ్ళిపోండి లేదంటే మీ మీద బుల్డోజర్ లెక్కిచ్చేస్తాము అని అసభ్యకరంగా మాట్లాడారు. మాకు సారు న్యాయం చేస్తాను అని అన్నారు. సార్ని కలిసాము, మాకు న్యాయం చేస్తారు. ఈరోజు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎటువంటి ప్రయత్నాలు చేశారు మీరు ఆపడం కోసం? కూల్చివేతలు ఆపడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? కూల్చివేతలు ఆపడం కోసం ఎటువంటి ప్రయత్నాలు మీరు చేశారు? మాకు స్టే ఉంది, ఆపండి అని ప్రాధేయపడ్డాం, కాళ్ళ మీద పడ్డాం. అయినా మా మాట వినలేదు. వాళ్ళ అరాచకం వాళ్ళు చేసేకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు చాలా ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. అమ్మాయి కూడా ఆ రోజు కూడా మాట్లాడిన పరిస్థితి, తన ఆవేదన అంతా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మా ఏం చెప్తారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి రాబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే న్యాయం కావాలని అడుగుతానండి జగన్ సార్ని. మేము మొన్నటి నుంచి ఇలాగే రోడ్డు మీద కూర్చునే ఉన్నాము. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇలాగ ఉంటాం. సార్ వచ్చిన తర్వాత నేను సార్తో మాట్లాడతాను. మాకు జరిగిన పరిస్థితి ఇదండి, మా దగ్గర ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇవి మొత్తం ప్రూఫ్తో సహా నేను వచ్చాను ఈరోజు మాట్లాడడానికి. సార్ని అడుగుతాను, సార్ న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది. కొంతమంది చెప్తున్నారు పూర్తిగా ఇది రాజకీయ కోణంలో నడుస్తుంది, ఇది కోర్టులో ఉంది కాబట్టి ఎవరు దీని మీద రెస్పాండ్ అవ్వద్దంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కోర్టులో నడుస్తున్నప్పుడు బయట సిచ్యువేషన్ తీసుకుందామండి. ఆల్రెడీ కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నప్పటికీ కూడా బయట సెటిల్మెంట్లు చేయడం కానీ బయట మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము మధ్యతరగతి కుటుంబాలమన్నా మాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకుండా మా బాధ అనేది ఎవరు పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేసింది. నేను సార్ వచ్చిన తర్వాత ఇదే మాట్లాడతాను, ఇదే అడుగుతాను, నాకు న్యాయం కావాలి, ఇది సార్ మా పరిస్థితి. కోర్టులో ఉన్నప్పటికీ మా స్థాయి ప్రకారం మేము ఒక లాయర్ని పెట్టుకున్నాము. న్యాయస్థానాన్నే వాళ్ళు ధిక్కరించి ఇంత పని చేశారు. సో మేము సార్ని అడుగుతానండి, ఇది మా పరిస్థితి, మీరు ఏం చేస్తారు ఏంటి అని మాట్లాడుతున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డిని కలిసారు ఇంటి దగ్గర, మీరు కన్నీటి పర్యావృతమైన విజువల్స్ కూడా చాలా ఖండిత పట్టించిన పరిస్థితి కనిపించింది. జగన్మోహన్ రెడ్డికి మీరేం చెప్పారు ఆ రోజు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? మేము 2003 నుంచి నేను ఫీల్డ్ వర్క్ చేశానండి. ఓల్డ్ విజన్ వర్క్ చేశాను, నేను ఫీల్డ్ వర్క్ చేశాను. ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్న బాధ్యతలందరూ బురదలో లోయల్లో ఉన్నాము. ఆ విధంగా మేము అనేక మంది ప్రార్థన వాళ్ళు ఉంటే అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు స్వాతి రోడ్లో ఉన్నారండి.
దయచేసి నాయకులందరూ కూడా అనేక బయటకు మంది వచ్చి ఉన్నారు. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి 2003 స్వాగతం నుంచి ఇక్కడ పలికి తిరిగాము. రావాల్సిందిగా తిరిగి కోరుతున్నాం. మేము స్థలం కోసము దయచేసి 2013లో కొనుక్కున్నాము. 2013లో కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము, తర్వాత చర్చి కట్టుకున్నాము. మరి 2003 నుంచి మేము తిరిగి మరి ఎప్పుడు బోర్డు కనిపించలేదు, ఏం లేదు. రోడ్డు మీద వరుసగా 6 పోర్షన్లు ఇల్లు ఉండేది, అందులో అందరూ అద్దుకుండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఓల్డ్ విజన్ నుంచి స్లమ్ ఏరియాలో వర్క్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మరి అది ఏమీ లేదు కదా. మరి 2013లో ఇల్లు కట్టుకున్నాము, 12 సంవత్సరాలు ఉన్నాము. 12 సంవత్సరాలు వరదలో ఉన్నాము, బురదలో ఉన్నాము, పొలాల్లో ఉన్నాము. మరి ఇది పొలం అయితే గవర్నమెంట్ మరి లేఅవుట్ ఇచ్చేసి స్థలాలుగా చేసి మరి అమ్మి మేము స్ట్రీట్ లైట్లు వేయించుకున్నాము. మరి అప్పుడు నిద్రపోయారా? స్ట్రీట్ లైట్లు వేయించుకున్నాము, మరి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాము, రిజిస్ట్రేషన్ కట్టాము, ఇవన్నీ చేశాం కదా. ఇవన్నీ చేశాం కదా. మరి అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళదైతే వాళ్ళందుకు అప్పుడు రాలే. ఇప్పుడు అంతా బాగా రెడీ అయిపోయి కరెంట్లు వచ్చి రోడ్లు వచ్చి అన్నీ వచ్చినా ఇప్పుడు మాదని చెప్పి కూల్ చేస్తే ఏంటి మాకు న్యాయం ఎక్కడ జరుగుద్ది? మేము న్యాయం దగ్గరికి వెళ్ళాము. జగన్ అన్న తప్పక మాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసంతో వచ్చాం. ఆయన చేస్తారు ఖచ్చితంగా. ఆయన పేదవాళ్ళ పక్షంగా ఉంటానని ఆయన ఆ మాట ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఖచ్చితంగా చేస్తారు, అది మేము నమ్ముతున్నాం. ప్రార్థనా మందిరం కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని కూడా కూల్చేస్తే అడ్డుకున్నా కానీ ఎక్కడ ఆపిన పరిస్థితి కనిపించలేదు. అక్కడ సురకాశి శ్రీనివాసు వాడే కూల్పిచ్చాడు మా మందిరాన్ని. కూల్పిచ్చి ఏమన్నాడంటే, మీ దేవుని సమాధి చేశాను, నిన్ను కూడా సమాధి చేస్తాను అన్నాడు. ఒక మందిరమని ఫస్ట్ కూల్చాను అన్నాడు. ఇంత ఘోరంగా మాట్లాడితే మాకెవ్వరు కూడా కనీసము సానుభూతి చూపించకపోగా, కనీసం మాట్లాడకపోగా, మా ఏరియా కార్పొరేటర్ కూడా మా దగ్గరికి రాలేదు. మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఎటువంటి సమాధానం లేదు. మాకేమాత్రం కూడా మేము ఉన్నామని అభిమించిన లేరు. మీరు అన్న దగ్గరికి వెళ్ళాము, అన్న మేము ఉన్నామని చెప్పారు అన్న మాకు. అందుకని అన్నను మేము కోరుకుంటున్నాము, మాకు న్యాయం చేస్తారు, మేము నమ్ముతున్నాం. చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వెళ్ళాము, జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేస్తారంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కూడా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళారు, మీ సమస్యను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఇప్పుడు ఆయన రాబోతున్నారు, ఇక్కడికి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఆయనకి మీరు ఎటువంటి సమస్యలు చెప్పబోతున్నారు? సార్ సమస్య చెప్పేది ఉంది సార్. 3వ తారీఖు మన ఇల్లు కూలగొట్టారు. మేము ఎమ్మెల్యే గారు మా ఫ్లాట్ చూడటానికి రాలేదు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎవరు రాలేదు. అయినా మేము వెళ్తే సరే సుజనా చౌదరి గారు శుక్రవారం నేను ఏదో ఒకటి చెప్తా అన్నారు. ఆ శుక్రవారం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం వచ్చింది. సీఎం గారు ఆఫీస్కి వెళ్తే డిఎస్పీ గారే నన్ను బయటికి తోసేశారు. నువ్వు ఇక్కడ ఏమైనా ఎక్కువ మాట్లాడితే నిన్ను లిఫ్ట్ చేయాల్సి వచ్చింది, అర్థం చేసుకోని అర్థం చేసుకోండి, లిఫ్ట్ చేయాల్సి వచ్చింది అన్నారు. సరే లేదు సార్, నాకు సీఎం గారు అంటే గౌరవమే, నేను గౌరవం కొద్దీ నేనే వెళ్ళిపోతున్నానని నేను వచ్చేసాను సార్. మిగతా వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. మీ ఫైల్ నా టేబుల్ మీదే ఉంది, మీకు చూస్తా అన్నారు. కానీ ఈరోజు వరకు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ మాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు సార్. మా కేసులు వాళ్ళు పెట్టిన కేసు ఎమ్మటనే తీసుకున్నారు, కానీ మేము పెట్టిన కేసులు ఒక్కటే తీసుకున్నారు సార్. మిగతా వాళ్ళు ఎవరు కేసులే తీసుకోలేదు సార్. ఈ రోజుకి మేము బెల్లం పిల్లలతో ఎక్కడ బతకాలి సార్? రోడ్డు మీద ఉండాలా? మేము మనుషులం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఒక గోడ కూల్చితే ఎక్కడికో వెళ్ళారు, మరి మా ఇల్లు కూల్చారు, మా బతుకులు రోడ్డు పాలు చేశారు. మరి మా కోసం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రారండి? ఆ బాధతోనే మేము వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్తే వెల్లంపల్లి గారు మన జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాతో మాట్లాడించి, లేదు మీరు రావాల్సిందే, మా ఫ్లాట్లు చూడాల్సిందే జగనన్న అంటే, లేదు నేను వస్తా, మీకు తోడుగా ఉంటానని ఈరోజు జగనన్న గారు ఇప్పుడు రాబోతున్నారండి. ఇప్పుడు జగనన్న గారు ఆల్రెడీ మన మేయర్ గారు, మన కార్పొరేటర్లు అందరూ, మన మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేశారు. ఈ వీళ్ళకి ఏమన్నా జరిగితే, ఈ ఫ్లాట్స్ ఏమన్నా అన్యాయం అయితే మున్సిపల్ పరిధిలోనే మీకు ఇప్పించేటట్లు తీర్మానం చేశారు సార్. అదే మేము కోరదలుచుకుంటున్నాం. మా వెంట తోడుగా ఉండాలని జగనన్నని కోరుతున్నామండి. చెప్తున్నారు మున్సిపాలిటీ కూడా తీర్మానం చేసింది జోజినగర్ ప్రాంత వాసులకు సంబంధించి న్యాయం చేయాలంటూ. మనతో పాటు మేయర్ కూడా ఉన్నారు. మేడం, ఎటువంటి తీర్మానాన్ని మున్సిపాలిటీ చేశారు? ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాలేదు, స్థానిక కార్పొరేటర్ రాలేదు, ప్రభుత్వానికి సంబంధించిన ఎవరు కూడా బాధితుల పక్షాన్ని నిలబడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఆ రోజు తీర్మానం చేసింది. ఎటువంటి తీర్మానాన్ని మీరు చేశారు? ఏదైతే ఈ 42 ఫ్లాట్లు వాళ్ళు ఉన్నారో వీళ్ళకి గతంలో ఇది కోర్టులో ఉంది అని చెప్తున్నారు. ఓకే, కోర్టులో ఉంది అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు పాతినా, లేకపోతే దీని మీద అవగాహన కల్పించినా ఎవరు కొనుక్కునే వాళ్ళు కాదు.
ఈరోజు కొనుక్కున్న వాళ్ళు పూర్తిగా బాధితుల్లాగా ఈరోజు రోడ్డును పడి నించోవడం జరిగింది. ఎందుకంటే కోర్టులో గెలుచుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో వీళ్ళేం పాపం చేశారు? స్థానిక ఎమ్మెల్యేకి వీళ్ళందరూ ఇక్కడ ఓట్లు వేసి మేము గెలిపించాము అని గత ఆగస్టు నెల నుంచి వీళ్ళ మీద దాడి జరుగుతూనే ఉంది. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానిక ఎమ్మెల్యేకి కానీ, స్థానిక ఎంపీ గారికి కానీ, లేకపోతే పక్కనే కోసవేడు దూరంలో ఉన్న సీఎం గారికి కానీ మరి వీళ్ళు గోల ఎందుకు వినబడట్లేదో, వీళ్ళ బాధ ఎందుకు వాళ్ళకి కనబడట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళకి అమ్మటం జరిగింది. అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీసులోన రిజిస్ట్రేషను పక్కాగా జరగడం జరిగింది. కార్పొరేషన్ వీళ్ళకి ల్యాండ్ ట్యాక్స్ వేయడం జరిగింది, వాటర్ ట్యాక్స్ వేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు బిల్డింగులు కట్టుకుంటామంటున్నారో ఆ బిల్డింగులకు కూడా వీళ్ళు సిటీ ప్లానర్ ద్వారా ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లానింగ్ ద్వారా వీళ్ళు ఇల్లు కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ మనం పక్కనే చూస్తున్నాం, ఇన్ని ఫ్లాట్లు కట్టారు. ఈ ఫ్లాట్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారా అంటే ఈ స్థలంలో నుంచి రోడ్డు శాంక్షన్ చేసి ఆ ఫ్లాట్లకు పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత కొనుక్కోవడం వలన తప్పులేదు, కొనుక్కున్నారు. కానీ కొనుక్కున్న వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల్లో కొనుక్కున్న వాళ్ళు కాదండి. ఇక్కడ ఎవరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు, 10 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళేదో నిన్న మొన్న కొనుక్కున్న వాళ్ళు కూడా కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనుక్కొని స్థానికంగా నివసించిన వాళ్ళని ఈరోజు వచ్చి ఇక్కడ ఈ రకంగా దందా చేయడం అనేది కూటమి నాయకులు చాలా దారుణమైన పరిస్థితులు ఇవి. అందుకనే మున్సిపల్ కార్పొరేషన్లోన మేము జగన్ గారి ఆదేశాల మేరకు, స్థానిక మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి ఆదేశాల గారి మేరకు మేము కౌన్సిల్లో పెట్టడం జరిగింది. మా కార్పొరేటర్లు అందరం కలిసి మేము కౌన్సిల్లోన ఏదైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళకి విజయవాడ సిటీ పరిధిలోనే పొద్దున గవర్నమెంట్ టీడీపీ కార్పొరేటర్లు అంతా కూడా దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇది మనకి సంబంధం లేని సమస్య, కోర్టులో ఉన్నది, దీన్ని పట్టించుకోకూడదంటూ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కనిపించింది. టీడీపీ కార్పొరేటర్లు వాళ్ళ నాయకులకి, వాళ్ళ పార్టీకి ఒత్తసు పాడుతూ ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది కూడా వాళ్ళకి పట్టదు. ఏ పొద్దు వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ ఇది మాత్రమే వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళైతే ఇది కోర్టులో ఉన్న ఇష్యూ కదా, ఎందుకు మీరు కౌన్సిల్లో పెడుతున్నారు, మీరు కౌన్సిల్లో పెట్టడానికి రైట్ ఏముందని అడుగుతున్నారు. మేము కోర్టులో ఉన్న ఇష్యూని మేము కౌన్సిల్లో పెట్టలేదు. ఏదైతే 42 మంది బాధితులు ఉన్నారో ఆ బాధితులకి న్యాయం జరగాలి అన్నదే మా డిమాండ్. ఎందుకంటే ఇది విజయవాడ నగరపాలక పరిధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళకి అండగా నిలవాలి అన్న ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా క్యాడర్ కానీ, మా నాయకులు కానీ మేమందరం వాళ్ళకి అండగా నిలిచాము. నిలిచి ఏదైతే టీడీపీ కార్పొరేటర్లు వాళ్ళు ముక్త కంఠంతో ఇది కుదరదు అని చెప్పినా కానీ మా కార్పొరేటర్లందరూ మేము మద్దతు ఇస్తూ వీళ్ళకి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోనే వీళ్ళకి ఫ్లాట్లు కేటాయించాలి. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి అన్యాయం చేస్తే మేము ఊరుకోము. దీన్ని తీవ్ర ఉధృతికి మాత్రం మేము తీసుకెళ్తామని తెలియజేశాం. చెప్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ కౌన్సిల్లో కూడా వైఎస్ఆర్సీపీ తీర్మానం చేసింది. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా ఆయన కూడా అసెండ్ చేయబోతున్నాడు. ఈ కోర్టులో ఉన్నదని కొంతమంది చెప్తున్నప్పటికీ బాధితులు ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ ఆయన కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు పెద్ద ఆడుకున్నారు. అమ్మ, ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి మా బాధలు చెప్పుకుంటాం అయ్యా. ఆయనకు నమస్కారం. మేము 2001లో మాకు 180 గజాలు ఫ్లాటు రిజిస్టర్ అయింది. 180 గజాలు అయితే నేను 2007లో మా పెద్ద బాబాకి పెళ్లి చేశాను, అది రిజిస్టర్ చేశాను. మళ్ళీ మా చిన్న పాపకి 2015లో చేశాను, 15లో చేశాను. మరి మేమంత పగడబందీగా కట్టుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు అలా చెయ్యాలి? మా పెద్ద పాప ఇల్లు కట్టుకుంది, బాగానే కట్టుకుంది. ఆ ఇళ్ళన్నీ రాత్రికి రాత్రే వచ్చేసేవాడు. 5ంటికి కూలగొట్టేస్తే ఆ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళుద్ది అది? అలా ఎక్కడో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఆ పిల్లల్ని తీసుకుని. చిన్న పాప వాళ్ళ ఆయనేమో ఇంత విషయం ఉందని తెలిసి నా చిన్న కూతురికి ముగ్గురు మా ఆడపిల్లలు, ఆ పిల్లల్ని తీసుకుని ఆ అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మోడి ఇంటికి వెళ్ళిపోయాడు. నా కూతుర్నేమో కట్నం ఇవ్వలేదని ఇది పోయింది వద్దని నా దగ్గర వదిలేశాడు ఆ పిల్లడు. నా కూతురు ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఆ అబ్బాయి అమెరికాలో చేస్తున్నాడు. మాకు స్తోమత ఏమి లేదు. ఉన్నదంతా పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకోవడం అలాగే చేసాము. మేము గవర్నమెంట్ ఇచ్చే 4000తోనే మేము బతుకుతున్నాం.
ఈ బతుకుటి నుంచి చిన్నపిల్లలు కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండిపోయింది. మేము ఏదన్నా ఇంకో చిన్నపిల్ల ఫ్లాట్లో అన్నా ఏదన్నా కొట్టు పెట్టుకుని బతుకుతాములే అమ్మా అని మా అమ్మాయిని అనుకుంటే వీడు వచ్చి ఇట్లా కూల్చేశాడు. ఇప్పుడు మేమేం చేయాలి? నడి రోడ్లో ఉన్నాము. మమ్మల్ని జగన్ అన్న ఆదుకుంటాడని మేము భావిస్తున్నామండి. ఇంకా అంతకంటే నా బాధలు ఇంక ఏం చెప్పుకోవాలి? మా వారికి వయసు అయిపోయింది, ఆయన అసలు కదలలేకున్నారు. నేనే నడవలేకపోయినా అట్లా వచ్చి ఇక్కడ ఇలా కూర్చున్నాను. అంటే మాకు మీరు చూశారు పూర్తిగా ఈ చంద్రబాబు ఇంటికి తిరిగారు, సచివాలయానికి తిరిగారు, అన్నీ తిరిగిన పరిస్థితి కూడా కనిపించింది కదా. మేము స్టార్టింగ్ కూల్చిన రోజే వెళ్ళామండి. ఒక్కసారి కాదండి, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి 3-4 సార్లు కూడా కలిసామండి. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళామండి, చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. కానీ ఇంతవరకు కూడాను ఎవరు కూడా అసలు రిప్లై ఇవ్వడం కానీ కనీసం మమ్మల్ని చూడటానికి కూడా మేము అర్హులం కాదా అండి? అంత సామాన్య జనానికి అర్హత లేదానండి ఎమ్మెల్యే గారిని కానీ